సీనియర్ ఐఏఎస్ అధికారి 10 మందికి మంచి మాటలు చెప్పాల్సిన మంచి పనులు చేయాల్సిన వ్యక్తి. కానీ అవలక్షణాలు ఆయనను అడ్డదారి తొక్కించాయి. బాధ్యత గల పదవిలో ఉండి బంగారం లాంటి ఫ్యామిలీని పెట్టుకుని హైదరాబాద్లో ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. కానీ ఆ లేడీ మీద సర్కి విపరీతమైన అనుమానం. ఆ అనుమానం ఆఖరికి ఆమె ప్రాణం తీసే వరకు వెళ్ళింది. రీసెంట్ గా జరిగిన గొడవలో లవర్ మీద కోపంతో సర్ ఆమెను కొట్టడంతో తలకు బలమైన గాయమై ఆమె చనిపోయింది. కానీ ఆ అధికారి తన పలుకుబడితో విషయం బయటికి రాకుండా కేసు లేకుండా చేసుకుని సైలెంట్ గా విజయవాడకు వెళ్లి తన పని తాను చేసుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే కూసాలు కదులుతున్న ఈ ఐఏఎస్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కానుంది. ఐఏఎస్ అధికారి అంటే ఓ జిల్లాకు బాస్, ప్రభుత్వ శాఖలో కీలకంగా వ్యవహరించాల్సిన వ్యక్తి. 10 మందికి మంచి చేయాల్సిన పొజిషన్లో ఉండి ఈ అధికారి మాత్రం అడ్డదారి తొక్కాడు. హైదరాబాద్లో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందులోనూ లవర్ మీద విపరీతమైన అనుమానం. ఈ అనుమానం వాళ్ళిద్దరి మధ్య గొడవలకు దారితీసింది. కొంతకాలానికి మనోడి సైకోయిజం వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. రీసెంట్ గా జరిగిన గొడవలో కోపంలో ఆ మహిళను ఐఏఎస్ అధికారి కొట్టడంతో తలకు తీవ్ర గాయమై ఆమె చనిపోయింది. విషయం బయటికి వస్తే తన ఉద్యోగం పోతుందన్న భయంతో ఆ అధికారి తన పలుకుబడినంతా ఉపయోగించి పోలీస్ కేసు కాకుండా మేనేజ్ చేశాడు. నిజానికి ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకప్పుడు సౌమ్యుడు, చాలా మంచివాడే. ఇప్పటికీ పైకి చూడడానికి అలాగే కనిపిస్తాడు. ఏపీ క్యాడర్కు చెందిన ఆయన గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి పేషీలో కూడా పనిచేశాడు. జగన్ హయాంలో ఒక కీలకమైన శాఖకు అధిపతిగా వ్యవహరించాడు. అప్పట్లో జగన్ చెప్పినట్టల్లా చేశారు. దీంతో అధికారికి తేరగా భారీగా డబ్బులు వచ్చి పడ్డాయి. డబ్బు మనిషిని ఎలా అయినా మార్చేస్తుంది. అందుకే ఈ అధికారికి డబ్బుతో పాటు కొన్ని అవలక్షణాలు వంటపట్టాయి. దీంతో 5-10 వయసు దాటినా ఆశలు ఆయన్ను పక్కదారి పట్టించాయి. ఎంజాయ్ చేసేందుకు అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తున్న సమయంలో హైదరాబాద్లోనే ఓ మహిళతో సర్కు పరిచయం ఏర్పడింది. సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆ మహిళతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. వీలైనంత ఎక్కువగా హైదరాబాద్లోనే మకాం వేసేవాడు. కొంతకాలం సర్ లవ్ స్టోరీ బానే నడిచింది. కానీ రీసెంట్ గా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పరిస్థితి కాస్త సీరియస్ గా ఉందని డాక్టర్లు చెప్పడంతో బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కు వచ్చాడు. అయితే తనకు హెల్త్ బాలేని సమయంలో తన లవర్ వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని సర్ కి అనుమానం వచ్చింది. దీంతో లవర్ అంతు చూసేందుకు ఆవేశంగా హైదరాబాద్ కు వచ్చాడు. ఆరోగ్యం సహకరించకపోయినా లవర్తో గొడవ పడ్డాడు. ఇంట్లో మాటామాటా పెరగడంతో ఆవేశంలో ఆమెను కొట్టాడు. తలకు బలమైన గాయం తగలడంతో ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తరలించాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. దీంతో విషయాన్ని మేనేజ్ చేసేందుకు తనకున్న సర్కిల్ మొత్తం వాడాడు ఆ అధికారి. హాస్పిటల్లో డాక్టర్లను మేనేజ్ చేశాడు. బయట పోలీసులను మేనేజ్ చేశాడు. యాక్సిడెంటల్ గా కింద పడిపోయి తలకు గాయమవడం మూలాన ఆ లేడీ చనిపోయిందని ఓవరాల్ గా మేనేజ్ చేశాడు. మొత్తంగా కేసు లేకుండా తప్పించుకొని తనకేం తెలియదు అన్నట్లు సైలెంట్ గా విజయవాడకు వెళ్లిపోయాడు. ఈయన ఇలాంటి వాడు అన్న విషయం అతనితో పనిచేసే చాలా మంది ఐఏఎస్లకు తెలియదు. ఇప్పటికే ఆ లేడీ మృతి ఫాలెన్ డెత్ గానే రికార్డ్ అయి ఉంది. మన సర్ మాత్రం హ్యాపీగా విజయవాడలో డ్యూటీ చేసుకుంటున్నారు. కానీ ఇదే విషయం ఇప్పుడు అధికారికి చెందిన కొందరు సన్నిహితులకు లీక్ అయినట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే ఈ వ్యవహారంలో డొంక కదులుతోంది. త్వరలోనే ఈ ఐఏఎస్ సర్ సంచలన క్రైమ్ స్టోరీ బయటకు వచ్చే అవకాశం ఉంది.